గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. కులం కుంపట్లు పెడుతోంది, పార్టీల్లో పంచాయతీ తెస్తోంది. కుల గణన నుంచి కుల రగడ దాకా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పొలిటికల్ లీడర్స్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అసలు విద్వేషాలను రెచ్చగొడుతోంది ఎవరు? ఎందుకీ దిగజారుడు రాజకీయం? కులాల మంటలు చల్లారేది ఇప్పుడు. కులమే బలమా? ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో కులాల కొట్లాటకు తెరపడటం లేదు. కులగణన సర్వే నివేదికతో మొదలైన కులాల రచ్చ కంటిన్యూ అవుతూ వస్తోంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలు అగ్గిరాజేస్తున్నాయి. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోదీ బీసీ కాదు, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నారు రేవంత్. 2002 వరకు ఉన్నత సామాజిక వర్గాల్లో మోదీ ఉండేవారని ఆయన గుర్తు చేశారు. మోదీ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీల్లో కలిపారని అన్నారు రేవంత్. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు. నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా, మీకు అందరికి ఎందుకు అంటుండు? ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు కమలనాథులు. అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయనపై దుమ్మెత్తుపోశారు. 1994లోనే గుజరాత్లోని అప్పటి ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చింది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలి అంటూ హితవు పలికారు. వాళ్ళ క్యాస్ట్ 1994 25th జూలై గుజరాత్ గవర్నమెంట్ బీసీలుగా చేర్చారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం మతం జాతి లేని వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్ ఏ కుల మతానికి చెందినవారో సమాధానం చెప్పాలని అన్నారు బండి సంజయ్. రాహుల్ గాంధీ తల్లేమో క్రైస్తవురాలు. ఎవరు? ఏం పేరు? సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తండ్రి ఎవరు? ఫిరోజ్ ఖాన్ గాంధీ. ఫిరోజ్ ఖాన్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిమే. మరి రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాహుల్ గాంధీ ఎవరు? ముస్లిమే కదా. రాహుల్ గాంధీ తల్లేమో. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కులమని అన్నారు. రాహుల్ గాంధీ తండ్రి తాతలు జంధ్యం ధరించినట్టుగా గుర్తు చేశారు జగ్గారెడ్డి. బండి సంజయ్ అడిగితే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారి కులము బ్రాహ్మణ కులము. బ్రాహ్మణులు అంటే హిందువులే కదా. ఇందిరా ప్రియదర్శిని వివాహం చేసుకోవడానికి హిందూ మతం స్వీకరించి హిందూ మత సాంప్రదాయం ప్రకారమే ఫిరోజ్ వివాహం జరిగిందని, అనంతరం ఇందిరా ప్రియదర్శిని కాస్త ఇందిరాగాంధీగా అయిందని మనకు చరిత్రలో కనబడుతుంది. మా అధిష్టానం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద ప్రశ్నలు వేసే నైతిక హక్కు బండి సంజయ్ గారికి లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతున్నది. కులగణన అంశాన్ని డైవర్ట్ చేయడానికే బండి సంజయ్ రాహుల్ గాంధీ మతంపై మాట్లాడుతున్నారు అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. విద్వేషాలు రెచ్చగొట్టి దేశంలో విధ్వంసాన్ని సృష్టించడమే బీజేపీ విధానమన్నారు. రాహుల్ గాంధీ మతం అభిమతం కులగణన అంటూ చెప్పుకొచ్చారు సీతక్క. దమ్ముంటే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చి 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ బీజేపీ పాలిటిక్స్ ఏంటి అంటే వాళ్ళు నమ్ముకున్నది డివైజివ్, డిస్ట్రక్టివ్, హేట్రేట్. మరి మా రాహుల్ గాంధీ గారు ఒక లవ్, పీస్, అదే విధంగా ఒక లక్ష్యంతో మరి పనిచేస్తున్నారు. ఆయన యొక్క ఈ విజన్ డైవర్ట్ చేయడం కోసం ఈరోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా రాజకీయాలను, పదవులను పొందడం. రాహుల్ గాంధీ కుటుంబం పదవుల కోసం, రాజకీయాల కోసం, అధికారం కోసం తప్పుడు నినాదాలతో ముందుకొచ్చిన కుటుంబం కాదు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ లీడర్ల తీరుపై బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. సీఎం రేవంత్ వంకర టెంకర మాటలు మాట్లాడుతున్నారు అంటూ గులాబీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు. కులగణన టాపిక్ డైవర్ట్ చేయడానికే మోదీ కులంపై చర్చ తీసుకొచ్చారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఏ మాట చెప్పినా, ఏ కార్యక్రమమైనా, ఏ అంశమైనా ముఖ్యమంత్రి గారు వంకర టింకర మాటలు మాట్లాడి ఆగం చేసుడు తప్పితే ఎప్పుడు కూడా దేనికి పరిష్కారం చూపించినటువంటి పాపన ఓలేదు. అంటే ఆ మాట పక్కకు పోగొట్టాలి అని చెప్పి ఆయన ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే మోడీ గారు బీసీయా కాదా అనే చర్చ మొదలుపెట్టిండు. ఆయన మోడీ గారి మీద మాట్లాడంగానే ఇటుపక్క బండి సంజయ్ గారు మరి రాహుల్ గాంధీ ఏ మతం అని ఈయన మొదలుపెట్టిండు. అంటే ఏంటంటే ఈయన ఆయనని తిడతాడు, ఆయన ఈయనని తిడతాడు, మధ్యలో మాత్రం వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. సో కులం వద్దు, మతం వద్దు అంటూ స్పీచ్లు ఇచ్చే రాజకీయ నాయకులే పార్టీలకు అతీతంగా ఎందుకు ఇలాంటి విమర్శలు చేసుకుంటున్నారు? అసలు కులాల కొంపట్లు ఇప్పుడెందుకు తెలంగాణ రాజకీయంలో ఇంతలా చోటు చేసుకుంటున్నాయి? మొత్తానికి తెలంగాణలో కులమే బలమా అన్నట్టుగా కీలక నేతలంతా కూడా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అటు ప్రధానిని మొదలుకొని స్థానికంగా ఉన్న నేతల వరకు కూడా ప్రతి దగ్గర కూడా కులం అంశం ఇప్పుడు తెర మీదకి వస్తోంది. అసలు ఈ రచ్చ మొదలైంది కులగణనతోన? కులగణన ఎందుకు చేపట్టాలనుకుంటోంది ప్రభుత్వం? ఆ లక్ష్యం ఏమైనా దిశ మారుతోందా? కుల రాజకీయాలకు ఎందుకు అసలు తెలంగాణ వేదికగా మారుతోంది? ఈ అంశంపైన వాళ్ళ డిబేట్ అయితే కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ లీడర్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. అలాగే ఆచార్య గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. నమస్తే ఆచార్య గారు. అందే సత్యం గారు ఉన్నారు. ఎస్ సార్, అందే సత్యం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. సత్యం గారు నమస్తే అండి. నమస్తే. అలాగే కాంగ్రెస్ లీడర్ నీలం రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఎస్ సార్, గోవర్ధన్ రెడ్డి గారు ఫస్ట్ మీరే చెప్పండి. సో కులగణన చేపడుతున్నప్పటి నుంచి కూడా ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. ఇది అటుపోయి ఇటుపోయి ఇప్పుడు ప్రధాని మోదీ కులం ఏంటన్న క్వశ్చన్ వచ్చేసింది. ఆయనే బీసీ కాదు, బీసీ అయ్యారని చెప్పేసి. గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఏ పని కూడా 6 గ్యారెంటీలతో కూడా 420 హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా రోజుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చేసి టాపిక్ డైవర్ట్ చేసేసి తన పబ్బం గడుపుతుంది 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కులగణన ఫెయిల్ అయ్యే వరకు కులగణన మీద బీసీ సంఘాలు అనుకోండి, అన్ని సంఘాలు, ఎస్సీ సంఘాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి అందరూ కూడా వ్యతిరేకిస్తూ కుల సంఘాలందరూ ఓపెన్గా నిరసన తెలుపుతున్న సందర్భంలో ఎటుగాలని అర్థం కాక ఎప్పుడో మోడీని 1999లో ఏదో ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి బీసీ క్యాస్ట్ తీసుకొచ్చారట కేంద్ర ప్రభుత్వం. దాని ఇన్ని రోజుల తర్వాత అప్పుడు 2004 నుంచి 2014 కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. మొన్న ఈరోజు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం మోడీ గారి కులం గురించి మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది మన మీటింగ్లలో. ఇప్పుడు ఆయన మోడీ గారు ఏ కులం అయితే ఏం సంబంధం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగింది. ఆ కులగణనలకు ఏం తేలింది అది చెప్పకుండా కులగణ సంఘాలు ఏమన్నా హ్యాపీ ఫీల్ అవుతున్నాయా? నువ్వు చేసింది 100% కరెక్టేనా? ఎప్పుడు బీసీ పర్సెంట్ ఎందుకు తగ్గిపోయింది? ముస్లింలని బీసీలు ఎందుకు చేర్చాల్సిన అవసరం ఉంది? వీటి మీద సమానం చెప్పలేక చేతులెత్తేసి మోడీ గారిని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కులాలకు అతీతంగా అందరూ సంతోషంగా హ్యాపీగా గడుపుకునేవాళ్ళు. ఈరోజు ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పాలన చేతగాక పొలిటికల్ డైవర్షన్ చేస్తూ అందరూ ఒకరికి ఒక కులానికి ఒక కులాన్ని చిచ్చిపెట్టే సందర్భం ఉంది. బీసీ కులాల గతంలో మనం చాలా సందర్భాలు చెప్పినాం, కలిసి అంటే ఇంక కలిసి రాకపోవడం కాదు, ఇంకా విడగొట్టడం జరుగుతుంది. దాన్ని కలపాల్సిన బాధ్యత తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంకా కులాల్లో తగ్గించేసి బీసీ సంఘాలను బీసీ% తగ్గించేసి ఇంకా వాళ్ళు బీసీలలో మళ్ళీ మైనార్టీని యాడ్ చేయడం వల్ల
ఇంకా విపరీతమైన కోపాలు తీసుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది తప్ప ఇది ఓన్లీ పొలిటికల్ డైవర్షనే. మోడీ గారి 1990లో కులం బీసీల సంఘాలు కలిపితే ఇప్పుడు ఎందుకు వచ్చే సమస్య ఉంది? దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చెప్పు అవసరం 25 సంవత్సరాలు 10 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత మోడీ గారి కులం గుర్తొచ్చింది రేవంత్ రెడ్డి గారికి. సరే ఇప్పుడు ఆయన ఉండొచ్చు, నేను ఏమంటారు పొలిటికల్ మాట్లాడచ్చు. తెలంగాణ రాష్ట్రం కులగణన గురించి ఏం జరిగింది, ఏం చేయాల్సిన బాధ్యత ఉంది, మళ్ళీ కులగణన చేపడతామని చెప్పారు. మరి ఎంతవరకు వచ్చింది స్టార్ట్ చేస్తామని చెప్పారు. కులగణన దానికి సంబంధించి రిపోర్ట్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు తప్పులు తడకని చెప్పి అన్నారు. ఏ ఒక్క బీఆర్ఎస్ కీలక నేతలు కూడా ఈ కులగణన పార్టిసిపేట్ చేయలేదు, ప్రశ్నించే హక్కు లేదు, కానీ ఎందుకు దీని ఒక ఇష్యూగా చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఫార్వర్డ్ కాస్ట్లో లేకపోతే వేరే వేరే కులాలకు సంబంధించిన అనలిస్ట్ కాదు కదా, ఏంది బీసీ కులాల గురించి ఇప్పుడు మన కేసీఆర్ గారో లేకపోతే కేటీ రామారావు గారో లేకపోతే ఇంకోరో వాళ్ళు బీసీలకు సంబంధించి కాదు కదా. బీసీల గురించి అన్యాయం జరిగిందంటే గాల గురించి ప్రస్తావన తీసుకురావడం చెప్పండి. చేతగా ఏమంటారు, ఓడలేక మధ్యలో ధర బాగాలేదని చెప్తున్నారు, ఆడలేక అట్లుంది పరిస్థితి రేవంత్ రెడ్డి గారు. మీరు బీసీ కులగణన గురించి ఏం జరిగింది, ఎందుకు పర్సెంట్ తగ్గింది, ఎక్కడ అన్యాయం జరిగింది, మీకు ఎంత దాని మీద 76 ప్రశ్నలు వేసినా ఆ 76 ప్రశ్నల కులగణన సంబంధం ఏంది, దాని మీద ఆన్సర్ చెప్పలేక కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఏడవడం తప్ప ఇంకెంతకన్నా మించి ఏమని చెప్పండి. ముందు కులగణన విషయంలో 76 ప్రశ్న ఎందుకు అవసరం వచ్చింది, అసలు బీసీల క్యాస్ట్లు ఎంత, బీసీల పర్సెంటేజ్ ఎంత, క్యాస్ట్ అద్దెలాల్సిన వదిలేసి కేటీఆర్ మీద కేసీఆర్ మీద మోడీ మీద పడితే ఏమొస్తుంది చెప్పండి. ఇది ఓన్లీ కుల రాజకీయాలు చిచ్చు పెట్టేసి పబ్బం గడుపుకొని చూస్తుండ్రు. ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి 15 నెలలు అయిపోతుంది, ఇంకా కూడా బుద్ధి రాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇంకా కూడా దాని పాలన మీద పట్టు రాక, పాలన పరిపాలించలేక చేతగాక ఊరికే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ టైంపాస్ చేస్తుంది తప్ప దీంట్లో ఎంత మాత్రం వాస్తవం లేదు. మోడీ గారి మీదనో లేకపోతే కేసీఆర్ గారి మీదనో కేటీ రామారావు గారి మీదనో ఈ రుద్దడానికి ప్రయత్నం చేస్తే తప్పు, ఇది కరెక్ట్ కాదే కాదు. బీసీ సంఘాలు 100% నిరసన తెలుపుతున్నాయి. బీసీ సంఘాలు తెలుసు ఎవరు తప్పు చేస్తారు, ఎవరు కరెక్ట్ చేస్తారు, ఎవరు ఈ కుల సంఘ సర్వే ఎట్లా జరిగిందని చెప్పి బీసీ సంఘాలకు మొత్తం తెలిసిపోయింది. ఇది అబద్ధపు బీసీ కుల సర్వే. ఇది ఎట్టి పరిస్థితులు బీసీ సంఘాలు సంతోషంగా లేవు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు బీసీ సర్వే ఖచ్చితంగా మంచి చేసేసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. రైట్. ఆచార్య గారు మీరు చెప్పండి, ఒకవైపు కులగణన పైన విమర్శలు చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం బీసీ అంశమే తెర మీదకి వస్తుంది కనుక బీసీ పొలిటికల్ స్పేస్ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పేసి అంటున్నారు, మీరేం చెప్తారు? బీజేపీ గత ఎన్నికలప్పుడే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినాం. మాకు స్పేస్ వచ్చినా రాకున్నా మేము ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని మేము ప్రగాఢమైనటువంటి చిత్తశుద్ధితోటి ఎన్నికలప్పుడు చెప్పినాం. మాకు సంఖ్యాబలం రాలేదు, ఎన్నికలలో మేము ఓడిపోయినాం, మేము దాన్ని నిర్వర్తించలేకపోయినాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము కులగణన చేస్తాం, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని పెద్ద ఎత్తున మీటింగులు పెట్టి బీసీ సంఘాలని కుల సంఘాలని ఏదైతే వాళ్ళని మభ్యపెట్టి గత ఎన్నికలలో ఓట్లు వేయించుకున్నారో అధికారంలోకి వచ్చారు. మేమేం ప్రధానమైన డిమాండ్ దాన్ని ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ప్రజలకు మాటిచ్చిర్రు. మాటిచ్చిన ప్రకారం వాళ్ళే దేశమంతా కూడా రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి అని చెప్పి అన్నాడు. ఇవాళ దేశమంతా కులగణన చేయాలన్నటువంటి వ్యక్తి కులం ఏందో ఆయనకు తెలియదు, ఆయన పార్టీ నాయకులకు ఎవరికి తెలియదు. ఇవాళ ఒక దేశ ప్రధానమంత్రి యొక్క కులాన్ని రాజకీయం చేయాలని రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రస్తావించాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణన చేస్తున్నాడు కానీ గుజరాత్ లో కాదు. గుజరాత్ లో ఎవరెవరు ఏ కులంలో ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కలిసిర్రు, ఈ దేశ ప్రధాని కలిసిండా లేదా, ఇది ఈయన డ్యూటీ కాదు. ఏది మోదీ గారు వచ్చి తెలంగాణలో ఏదైతే ఆయన కులాన్ని ఇక్కడ ఇంప్లీట్ చేయలేదు. కాబట్టి అనవసరమైన విషయాలని రెచ్చగొట్టి రాజకీయం చేసి ఈ దేశంలో కులాలని రెచ్చగొట్టి ఏదైతే కొన్ని సంవత్సరాలు మతం మీద ఆధారం చేసుకొని ఒక మతాన్ని రాసి ఈ దేశంలో మత చిచ్చు పెట్టి అయితే హిందువులని అనేక సందర్భాలలో అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూస్తేనేమో కులాలకు వచ్చింది. ఈ కులాలలో ఎవరి కులం ఏందనేది నీకు దమ్ముంటే తెలంగాణలో నువ్వు చెయ్యి, చట్ట పద్ధతి ప్రకారం నువ్వు కులగణన చెయ్యి. మళ్ళీ ఒకవేళ అది బాగలేదని మేమనలే, మాకంటే ఎక్కువ కాంగ్రెస్ ప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఏదైతే కుల సంఘాలు అందరూ వ్యతిరేకించారు. బీజేపీ ఫస్టే ఇది బాగలేదు, ఇది తప్పు ఉంది అని మేము అనలే. ఎందుకంటే
కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సభ్యుడే చెప్పరాని పదజాలంతో ఆ కులగణన రిపోర్టుని ఏం చేయాలో చెప్పిండు. దానికి మీకు సిగ్గుని మీరు ఆ అవమానపరిచి మీరు తీయాలా, దాన్ని కప్పిపుచ్చనీకే మోడీ గారి కులము లీగల్లీ బీసీ గాని ఆయన ఎప్పుడు ఏదో ఇట్లా అయిండు అట్లా అయిండు అని మాట్లాడి ఒక దేశ ప్రధానమంత్రి ఇవాళ రాహుల్ గాంధీ కులమేందో ఇవాళ జంజం వేసుకోవడానికి ఒక ఆయన అంటాడు, ఆయనకు కులం లేదు మతం లేదు, ఆయన అభిమతమే కులగణన చేయడం అంట. ఇప్పుడు ఆ కులగణన ఆయన కులం చెప్పను, ఆయన మతం చెప్పను, ఎక్కడైనా చెప్తున్నాడు. దాని మీద చర్చ లేదు. ఇవాళ వాస్తవంగా అదే అంటున్నాను, డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీసింది ఎవరు? కులగణన కాస్త బీసీ వైపు వెళ్ళింది. కానీ ఒకటి ఆచార్య డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు, కృషి మీద అదే చేసిండ్రు, ఇలా 6 గ్యారంటీల మీద అదే చేసిండ్రు, అన్ని వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీల మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని ఉపయోగించి ఇలా ఈ రాష్ట్రంలో చర్చని ఇలా టీవీలు రేషన్ కార్డుల మీద లేకపోతే ఇంకో రకమైనటువంటి అంశాల మీద ఏదైతే పేద ప్రజలకు ఇండ్ల విషయంలో దీని మీద చర్చ లేదు. ఆయన ఏదో ఒకటి అనాలి, దాని మీద చర్చ చేయాలి. ఏం పద్ధతి అండి ఇది? అవసరమా ఈ ముఖ్యమంత్రికి? కానీ బీసీ కార్డు ఆచార్య గారు, బీసీ కార్డు తెర మీదకి తీసుకొస్తే బీజేపీకే లాభిస్తుంది అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి కదా. కీలక నేతలందరూ బీసీలే కాబట్టి గతంలో ఎలక్షన్ ప్రచారంలో కూడా బీసీ కార్డు తెర మీద తీసుకొచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కులాహంకారంతో దురహంకారంతో ఇలా బీసీలని కులాలుగా ఎన్ని రకాలుగా అవమానపరిచేటట్టు ఆయన మాట్లాడితే ఆయనకు వచ్చేది ఏముంది చెప్పండి? ఇలా ఏది ఆయన సాధించేది దీని మీద ఓ రచ్చ తప్ప. ఇలా ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు బీసీలకు ఏం చేస్తారో చేయి, నీకు చేతనైనంత చేయయా. నిన్ను ఓటు చేయనివద్దంటున్నాడు, కులగలనే చేయి, నేను వద్దంటలేను కదా, నేనేం అడ్డుపడలేదు కదా. ఇప్పుడు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు చెప్పకపోవచ్చు, ఆ పక్కింట్లో అడుగుతారా, చెప్పరా వాళ్ళ కులమేందో, వాళ్ళ కులమేంది, వాళ్ళ కథ ఏంది, ఏదైనా వాళ్ళ ఏది విషయాలు తెలియకుంటుంటే వాళ్ళ సమగ్రంగా కుల రిపోర్ట్ రావాలనుకుంటే వస్తుందండి. కానీ దానికి ప్రధానమంత్రి కులాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రోజులు కాలయాపన చేస్తా, దాని నుంచి ఇంక మేము ఓటానా, మేము రాహుల్ గాంధీని సోనియా గాంధీని మేము అనాలి, ఆయన అన్నాకనే కదా మేము మొదలు పెట్టాలిగా. కొద్దిగా ఓషులు ఉండాలి. నువ్వు చేసే పని కరెక్ట్ చేయి, దాన్ని ఎవరు అడుగుతున్నారు? దాన్ని చేయలేక ఇవాళ ఇదంతా కూడా ఆయన ఆడలేక మధ్యలో అన్నట్టు ఆయన ఈ రకమైనటువంటి రాజకీయాల జిమ్మికులు చేస్తున్నాడు. సరే మరి రేవంత్ గారు ప్రధాని మోదీ టాపిక్ తీస్తే మళ్ళీ మీరెందుకు మళ్ళీ రాహుల్ గాంధీ వరకు తీశారు? అంటే రాష్ట్ర రాజకీయాలు కాస్త ఎందుకు టార్గెట్ చేస్తూ మళ్ళీ మీరు ప్రధానమంత్రి గారి కులం గురించి ఆయన అడిగినప్పుడు ఆయన పార్టీ నాయకుడి కులం ఏందో చెప్పమంటున్నాం. సరే మరి ఇంకోటి ఆయనే చెప్పిండు కదా ఒక ముఖ్యమంత్రిగా, లీగల్లీ ఆయన బీసీలో చేర్చబడ్డాడు అని. లీగల్లీ బీసీలో చేర్చబడ్డ తర్వాత దాని గురించి టాపిక్ తీయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? నేనేమంటున్నా, లీగలో ఇల్లీగలో మీ నాయకుని కులమేందో చెప్పు చూద్దాం. రమేష్ గారు, మీ నాయకుని కులమేందో చెప్పు. రమేష్ గారు నమస్తే. ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడిన వాళ్ళు ఇద్దరు ఒక పార్టీ 2 పార్టీలని అర్థం కాలేదండి. అంటే ఇద్దరు ఒకటే లైన్లో మాట్లాడుతూ ఉన్నారు, వెరీ గుడ్, నో ప్రాబ్లం. మేము మాట్లాడేది ఏంటంటే డే 1 నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి లేని కులగణన మనం చేస్తున్నాం సార్, ప్రౌడ్గా ఫీల్ కావాలి. మేము ఒక మాట కట్టుబడి కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ అనుగుణంగా దాన్ని నిలబడి చేస్తూ ఉన్నాం. దాన్ని డైవర్షన్ చేస్తూ ఉన్నది ఈ 2 పార్టీ బీజేపీ బీఆర్ఎస్. ఎందుకు అంటే ఎక్కడైనా సరే మనం కులగణన చేసినప్పుడు మేము ఈరోజు మీరందరూ ఆబ్జెక్షన్ పెట్టారు, సరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు, అయినా సరే మీరు టేక్ పాజిటివ్ వే, దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని మనం ముందుకే మళ్ళీ కరెక్షన్స్ ఉన్నా సరే చేద్దాం అని టైం తీసుకొని మళ్ళీ స్టార్ట్ ద ప్లానింగ్. దాన్ని మీరు అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు కావాలని ఎత్తుకు పై తీసుకుంటూ దీన్ని అడ్డుకొని ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఇది ఏమైనా సరే తెలంగాణలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా చాలా ప్రణాళికాబద్ధకంగా ఇది కులగణన జరిగి తీరుస్తాం. కాబట్టి మేము అయినా సరే ఒక 2 స్టెప్లు వెనుకకేసి మళ్ళీ అయినా సరే మీరు అన్నారు, మీరే చెప్తా ఉన్నారు, 2 రకాలు మాట్లాడుతూ ఉన్నారు. మీరేమన్నారు? ఇప్పుడు మోదీ టాపిక్ వచ్చింది డైవర్షన్ అన్నారు.
సరే మోదీ టాపిక్ మీరు మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఆయన డైవర్ట్ అయ్యి కన్వర్ట్ అయ్యారు బీసీ కానీ, నో ప్రాబ్లం. అది అక్కడ వదిలేయకుండా మీరు డైవర్ట్ చేసి టాపిక్ ముందుకు తీసుకెళ్తా ఉంది బీజేపీ, దానికి పెట్రోల్ పోసి నడిపిస్తూ ఉన్నది బీఆర్ఎస్. అయినా సరే కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ వాళ్ళకి, ఈ రోజు మా పాలన మీలాగా ఫామ్ హౌస్ పాలన కాదు. మేము ఒక డిసిషన్ తీసుకుంటాం. ఎస్ రమేష్ గారు. రైట్, మొత్తానికి రమేష్ గారు డిస్కనెక్ట్ అవుతుందండి. మొత్తానికి అధికార విపక్షాల మధ్య కులగణన కాస్త బీసీలో చిచ్చు పెట్టే వరకు కూడా వెళ్ళింది. సో ఈ చిచ్చు రాజేసింది ఎవరు అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సత్యం గారు మీరు చెప్పండి, అంటే చూస్తున్న అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ మనం చూస్తున్నాం, ఒకరినంటే మరొకరిని అంటున్న పరిస్థితి. కానీ సోషల్ రియాలిటీకి పొలిటికల్ రియాలిటీకి ఉన్న వేరియేషన్ అనేది మాత్రం మారటం లేదు. అన్ని పార్టీలు బీసీల విషయంలో అదే అన్యాయం చేస్తున్నారు అన్నది ఆ సామాజిక వర్గం నుంచి వస్తున్న అంశం. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? అది వాస్తవం అండి మీరన్న మాట. అయితే 1951 నుంచి 91 వరకు 40 ఏళ్ళు రాజకీయ విధానాల మీద, ఆర్థిక విధానాల మీద, పబ్లిక్ సెక్టార్ మీద, తర్వాత లిబరలైజేషన్ మీద, ఇటువంటి అనేక విధానాల మీద చర్చ జరిగింది. 91 తర్వాత అస్తిత్వ రాజకీయాలు అమల్లోకి వచ్చినాయి. అంటే విపి సింగ్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ప్రకటించగానే ఆయనకు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత అద్వానీ రథయాత్ర చేపట్టడం, ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చేయటం, ఆ తర్వాత మత రాజకీయాలు అమల్లోకి వచ్చినాయి. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు ఎస్పీ కానీ, లేకపోతే ఆర్జేడీ కానీ, లేదా ఇతర కాన్షీరామ్ కానీ, ఇతరులు బీసీ రాజకీయాలు, ఎస్సీ రాజకీయాలు, దళిత రాజకీయాలు ఇవన్నీ అమల్లోకి వచ్చినాయి. అంటే 91 తర్వాత మతం కానీ, కులం కానీ, లేదా ప్రాంతీయవాదం కానీ, మన తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ప్రాంతీయవాదం కానీ, వీటన్నిటి కలిపి మనం మతమైనా, కులమైన, ప్రాంతం మీద చేసే రాజకీయాలను అస్తిత్వ రాజకీయాలు అంటారు. అంటే వాళ్ళ గుర్తింపును వాళ్ళు నిలబెట్టుకోవటానికి, వాళ్ళ గుర్తింపు దాని పేరు మీద గుర్తింపు ఎక్కువ చేసుకోవడానికి జరిగినటువంటి ఉద్యమాలు ఇవి. ఇది ఒక భాగం. రెండోది, ఇవాళ వాస్తవానికి బీసీలు 50%, 56% దేశవ్యాప్తంగా ఉన్నారు. కానీ ఈ బీసీలని వాడుకోవటం తప్ప వీళ్ళకు వాస్తవానికి ఆ రాజ్యాధికారంలో వాటా 50% కానీ 55% కానీ దక్కటం లేదు. ఇది వాస్తవం. తర్వాత రెండవది, ఇప్పుడు రాను ఇంకా 91 తర్వాత ఈ 30 ఏళ్లలో బాగా క్యాపిటల్ పెట్టుబడి పాత్ర పెరిగింది, డబ్బుల పాత్ర పెరిగింది. డబ్బుల పాత్ర పెరిగిన తర్వాత డబ్బులు లేని కులాలన్నీ వెనకబడిపోయినాయి. ఇప్పుడైనా బీసీని ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేగా చేస్తావా అంటే, అమ్మో నేను అని ఖర్చు పెట్టలేననే స్థితి వచ్చింది. అంటే అసెంబ్లీ 25 కోట్లు, పార్లమెంట్ అయితే 100 కోట్లు అనేటువంటి స్థితి వచ్చినాక ఈ కులాల వెనకబడ్డ కులాలు లేదా ఎస్సీ ఎస్టీ జనరల్ సీట్లు పోటీ చేయాలన్నా ఎవరికి ధైర్య సాహసాలు లేవు. బీసీలు కూడా ఎంపీపీ జడ్పీటీసీ వరకు వచ్చి ఆగిపోతారు. కాబట్టి ఇంత పెట్టుబడి పెట్టడం అనేటువంటి సాధ్యం కాదు, కాబట్టి వెనకబడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ షేర్, వాళ్ళకు బీసీల షేరు అది ఎవరో మోడీ దయదలిచో, రాహుల్ గాంధీ దయదలిచో, లేదా మరొక పార్టీ నాయకులు దయదలిచో బీసీలకు ఇస్తున్నారు. దయదలటం కాదు, స్టాట్యూటరీ షేర్ కావాలి, చట్టబద్ధమైనటువంటి హక్కు కావాలి. ఇవాళ ఓసీలు ఎక్కడ ఉద్యమాలు చేయకొట్టినే, ఏ డిమాండ్ పెట్టకొట్టినే, ఏ పికెటింగ్లు చేయకొట్టినే మోడీ గవర్నమెంట్ ఈబీసీ పేరు మీద 10% రిజర్వ్ చేసింది. ఇది అంటే అసలు ఈ దేశంలో ఉన్నదే 10% మంది ఓసీలు. వాళ్ళ కోసం ఉద్యమాలు లేకుండా అడగకుండానే 10% రిజర్వ్ చేసేసాడు మోడీ. మరి సుప్రీంకోర్టు తీర్పు ఏంది? 50% రిజర్వేషన్స్ దాటడానికి ఇల్లేదన్నారు. మరి 50% బీసీ, ఎస్సీ, ఇతర రిజర్వేషన్స్ అయిపోయినాక మిగతా 50% ఓసీ కోసం పోటీ పడాలి అందరు. దాంట్లో ఓపెన్ కాంపిటీషన్లో డెవలప్డ్ క్యాస్ట్ పడవచ్చు, బీసీ, ఎస్సీ అందరికి హక్కు ఉంది. ఇప్పుడు ఏబీసీ పేరు మీద 10% రిజర్వ్ చేస్తే ఇక ఉన్నది 40%. అంటే ఆ 10%లో బీసీలు నష్టపోయారు, ఎస్సీలు నష్టపోయారు, ఎస్టీలు నష్టపోయారు. మరి అడగకుండానే 10% రిజర్వ్ చేసినటువంటి మోడీ కానీ, లేదా మోడీని సపోర్ట్ చేసిన రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు వాస్తవమైనటువంటి షేర్ మరి 10% ఈబీసీ రిజర్వ్ చేస్తే 50% బీసీలు ఉంటే 50% రిజర్వ్ చేయాలి కదా. మరి చట్టం ఒప్పుకోదు. కాబట్టి ఇవాళ ఒక స్టాట్యూటరీ, ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి మొదలు పెడతారు, 42% ఇస్తాం అంటున్నారు. కానివ్వండి, ఏ పార్టీ ఇస్తే ఇవాళ ఎన్టీ రామారావు ఉండగా పంచాయతీరాజ్ వ్యవస్థలో దరిదాపు 34% ఇచ్చాడు.
తెలంగాణ వచ్చినాక అది 26% తగ్గించారు బీసీల రిజర్వేషన్స్. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మేము 34% ఇస్తాం పంచాయతీరాజ్ వ్యవస్థలు అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్టం ప్రకారం, కేసీఆర్ ఇష్టం ప్రకారం, రేవంత్ రెడ్డి ఇష్టం ప్రకారం వాళ్ళకు దయ ఉంటే ఇవ్వటం లేకపోతే ఇవ్వకపోవటం కాదు, అది క్వశ్చన్ కాదు. స్టాట్యుటరీ షేర్ అది చట్టం కావాలి. 42% చట్టం అయితే అప్పుడు బీసీలకు వాళ్ళ షేర్ వాళ్ళకు పదవులు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ అధికారం చేతులుంటే తప్ప ఎంపవర్మెంట్ రావట్లేదు. అన్నిటికన్నా కాంశీరామ్ ఇచ్చినటువంటి పిలిపే అది. రాజకీయ అధికారం లేకుంటే ఈ దేశంలో ఏం పని చేయలేమని. కాబట్టి అటువంటి రాజకీయ అధికారం చట్టం ద్వారా రావాలి తప్ప దయదలిచి ఇచ్చేది కరెక్ట్ కాదు. ఇప్పుడు 42% కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది. కులగణన తీశారు, 3% పాల్గొనలేదన్నారు, జనాభాకు సరిపోలేదన్నారు. ఇప్పుడు 4 రోజులు పోస్ట్ పోన్ చేశారు ఎస్సీ కమిషన్ని. అట్లాగే ఈ 3% సర్వే కానివ్వండి, సర్వే అయిన తర్వాత కూడా తప్పులైతే మళ్ళీ కూడా గొడవ చేయొచ్చు, మళ్ళీ కూడా ఆధారాలు చూపెట్టి కాదు ఈ తప్పులు ఉన్నాయి సరి చేయని చెప్పొచ్చు. కానీ జరిగేటువంటి లోపాలను అడ్డం పెట్టుకొని 42% కాకుండా చేయాలన్నటువంటి ఎత్తుగడలు నేను చూశాను. ఎందుకంటే విపి సింగ్ 27% రిజర్వేషన్ కల్పించినప్పుడు స్టేజీల మీద అన్ని పార్టీల నాయకులు, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, అన్ని పార్టీల నాయకులు మాట్లాడితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని మాట్లాడేది. ఆయన రిజర్వేషన్ చట్టం తేగానే పోలరైజేషన్ వచ్చింది. ఈ మాట్లాడిన వాళ్ళందరూ యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్కు నాయకత్వం వహించారు. అంటే వీళ్ళ పేర్లు చెప్పి వాడుకోవటం తప్ప వీళ్ళకు రియల్గా ఎంపవర్మెంట్ రావటం ఇష్టం లేదు అన్ని పార్టీలల్లో. తర్వాత రెండవది, వాళ్ళకు సబ్మిస్గా, నాయకత్వానికి సబ్మిసివ్ ఉన్నంత కాలం మంచోడు, చాలా మంచోడు, చారి మంచోడు, లేకపోతే ఇంకోటి మంచోళ్ళు, ఇంకోళ్ళు మంచోళ్ళు అని చెప్తారు. వాళ్ళ స్థాయికి వచ్చి నాయకత్వం కావాలి, లేదా ఒక ఎమ్మెల్యే సీటు కావాలి, లేదా ఒక ఎమ్మెల్సీ సీటు కావాలి అనగానే అనవదొక్కేస్తారు, లేదా వానికి వ్యతిరేకంగా ఇంకేమన్నా పెడతారు, ఇంకో కులం తీసుకొచ్చి పెడతారు. అట్లా ఇవాళ చెస్సులో పావులు పెట్టినట్టు పెట్టుకుంటూ వస్తారు 70 ఏళ్ళ నుంచి. ఇప్పుడు చట్టం రానివ్వండి, తప్పు చేశాడు రేవంత్ రెడ్డి, 3% ఇంకా పాల్గొనలేదు అనుకుందాం. అది బహుశా రేవంత్ రెడ్డి కారణం కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. దాంట్లో ఆస్తుల గురించి అడిగారు. ఈ ఆస్తుల గురించి అడగటంతో చాలా మంది దూరం అయ్యారు, ఆస్తులు చెప్పాల్సి వస్తుందని. తర్వాత పేద వర్గాలు మైగ్రేట్ అయినాయి ఇతర రాష్ట్రాలు. ఇవాళ బీహార్, ఒరిస్సాలంతా మన రాష్ట్రంలో కూలి చేసుకుంటున్నారు. అక్కడ లెక్క తీస్తే ఇక్కడ 10% మంది మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు పోయిన వాళ్ళు, ఇతర దేశాలకు పోయిన వాళ్ళు, తర్వాత ఆస్తులు చూపెట్టాల్సి వస్తుందని దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా రాజకీయం కూడా ఎవరైనా ఒక 1 or 2% వాళ్ళు కూడా దూరంగా ఉండి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ 3% లెక్క తీసిన తర్వాత మళ్ళీ ఏం వెళ్తుందో చూద్దాం. కాబట్టి ఇవాళ మోడీ చర్చ, రాహుల్ చర్చ ఎందుకు అవసరం లేదు. ఒకవేళ మోడీ చర్చ కానీ రాహుల్ చర్చ కానీ చెప్పాలంటే నేను ఒక 3 minutesలో నేను కన్క్లూజన్ ఇవ్వగలను. వాస్తవమే, ఇప్పుడు కులగణన జరిగినప్పుడు లేదా ఈ రిజర్వేషన్ పద్ధతి జరిగినప్పుడు కులాలు అటు ఇటు మారుతున్నాయి. కొన్ని కులాలు మమ్మల్ని ఓసీలో చేర్చమని, కొన్ని కులాలు ఓసీ నుంచి బీసీలో చేర్చమని, బీసీలో ఉన్న కులాలే మమ్మల్ని బీసీఏలో చేర్చమని, బాగా వెనకబడిన వాటిలో చేర్చమని, ఇట్లా డిమాండ్లు ఉన్నాయి, చాలా డిమాండ్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ డిమాండ్లల్లో మోడీ కులం కూడా మధ్యన మారిండొచ్చు, ఓసీ నుంచి ఓబీసీకి మారిండొచ్చు, అది కూడా నిజమే కావచ్చు. అట్లాగే రాహుల్ గాంధీ కూడా ఆయన తండ్రి ఫిరోజ్ ఖాన్ ఆయన ముస్లిం కాదు, అంటే పేర్లు మన ఇప్పుడు దుదేకుల ముస్లిం పేర్లు ఒక తిరిగేటువంటి అట్లా ఉన్నటువంటి పార్సీ, ఆ తర్వాత ఆ దగ్గర ఉన్నటువంటి వాటి మతాలకన్నిటికి కూడా ముస్లిం పేర్లలాగానే ఉంటాయి. ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు, పార్సీ, మన రతన్ టాటా కులానికి చెందినటువంటి ఆయన దానికి దగ్గర మతాలు ఉన్నాయి. దాంట్లో రోసియన్స్ అని ఒక మతం ఉంది. ఇది మన టాటా ఒక మతం. ఆ ఫిరోజ్ ఖాన్ గండి, ఆయన పేరు ఫిరోజ్ ఖాన్ గండి. ఫిరోజ్ ఖాన్ గండికి 2 అన్నలదమ్ములు, 2 అక్కల చెల్లెలు ఉన్నారు, 5 వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ మహాత్మా గాంధీ అనుచరుడుగా, మహాత్మా గాంధీ ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా ఎప్పుడో అసలు 42కు ముందే, స్వాతంత్రం రాకముందే ఫిరోజ్ ఖాన్ గండికి బదులు ఫిరోజ్ ఖాన్ గాంధీ అని పేరు పెట్టుకోండి. ఆ తర్వాత 42లో ఇందిరాగాంధీని మ్యారేజ్ చేసుకోండి. ఇందిరాగాంధీ మ్యారేజ్ చేసినాక జనరల్ గా మన ఇండియాలో ఏమైతుందంటే 2 ఇంటర్ క్యాస్ట్లు మ్యారేజ్ చేసుకుంటే ఎవరిది డామినెంట్ అయితే ఆ కులం వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. డామినెంట్ ఉన్నటువంటి వారసత్వాన్ని పిల్లలకు రెడ్డి ఎస్సీ చేసుకుని రెడ్డి అనే పెట్టుకుంటున్నారు పేర్లు, రావు ఎస్సీ చేసుకుని రావు అనే పెట్టుకుంటున్నారు. ఇట్లా డామినెంట్ క్యాస్ట్ పేర్లు పెట్టుకుంటారు. అట్లా ఇందిరాగాంధీ డామినెంట్ కాస్ట్ నెహ్రూ నుంచి
బ్రాహ్మణ్ అదే సార్ వారసత్వంగా యాక్చువల్గా కులగణన లక్ష్యం కాస్త కులాల మూలాలు వెతికే వరకు కూడా వెళ్ళిపోయింది. వినండి ఒక్క మాటే కాబట్టి ఇవాళ డామినెంట్ క్యాస్ట్ల యొక్క పేరు రావడంతో ఆ పేరుతోటి కొనసాగుతా ఉంది. కాబట్టి ఇవాళ మోడీనో రాహుల్ గాంధీనో చర్చనీయాంశం చేయకుండా ఇవాళ 42% పంచాయతీరాజ్ వ్యవస్థలో సక్సెస్ చేసే బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. రేపు ఈ 3% లెక్క తీసినాక చట్టం చేసే దగ్గర కానీ తీర్మానం చేసే దగ్గర కానీ అసెంబ్లీలో ఎవరి నిజాయితీ ఎంతో తేలుద్ది. రెండోది పార్లమెంట్ లో కూడా చట్టం చేసి 9th షెడ్యూల్ చేర్చే విషయంలో ఏ పార్టీ వైఖరి ఎంతో తేలుద్ది. కాబట్టి అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా హోల్ హార్టెడ్ గా బీసీలకు నాయకత్వం అప్పగింది. ఏమంటారంటే వీళ్ళు గోదనడి మీరు చెప్పండి. సరన్నట్టుగానే సగానికంటే ఎక్కువ ఉన్న బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ కాదు, ఎప్పుడూ న్యాయం జరిగిన సందర్భం లేదు. 112 కులాలను బీసీలో చేర్చారు, అప్పుడు కూడా విమర్శలు చాలా ఫేస్ చేశారు. నిజంగా న్యాయం జరిగింది నేను అదే చెప్తున్నా మేడం, బీసీలకు అన్యాయం జరుగుతుంది అందరూ చెప్తున్నారు, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులు చారి గారు చెప్తున్నారు ఏమని, మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి. ఎప్పుడు అసలు మీ అధికారులకు వచ్చేది ఎప్పుడు చేసేది? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్న బండి సంజయ్ బీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎందుకు తీసి రెడ్డి ప్రెసిడెంట్కి ఎందుకు ఇచ్చారు? మరి అప్పుడు బీసీ కనవడలేదా? బీసీకి ఎందుకు అన్యాయం చేయాల్సింది? మరి ఇప్పుడు అప్పుడు బీసీ కనవడలేదా? మళ్ళీ బీసీకి ఇస్తాను చెప్పేవాటి కూడా దాదాపు డిసెంబర్ అయిపోయింది, ఫిబ్రవరి దాకా వచ్చింది, ఇంకా బీసీ క్యాండిడేట్ దొరకలేడా మీకు? ఇవన్నీ చెప్పడం బాగుంటుంది, మీ బీసీ వాళ్ళని చెప్పేసి, మోడీ అట్లా అని చెప్పేసి, రాహుల్ గాంధీ ఇట్లా అని చెప్పేసి, కాంగ్రెస్ అయినా కొట్టినట్టు చేస్తాడు, బీజేపీని ఏడ్చినట్టు చేస్తాడు, లేదా బీజేపీని కొట్టినట్టు కాంగ్రెస్ ఏడ్చినట్టు చేస్తాడు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే చెప్తున్నాం, ఒకటే సందర్భాన్ని బట్టి వాడుతుంటారు. వీళ్ళకి అవకాశం వచ్చినట్టు ఈయన వాడుతుంటాడు, ఆయనకు అవకాశం ఆయన వాడుతుంటాడు, అంత తప్ప ఇలా ఏం తేడా లేదు కాంగ్రెస్ బీజేపీకి. క్లియర్గా చెప్తున్నాం ఒకటే. రాహుల్ గాంధీ ఏ క్యాస్ట్ అయితే మనకి ఎందుకు? ఇప్పుడు ఈడ తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే నడుస్తుంది, దాంట్లో ఎక్కడ లోపాలు ఎక్కడ ఉన్నాయి అది చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం. రేవంత్ రెడ్డి చెప్పండి. మీకు ఘాటు ప్రశ్న నేను కులగణన సర్వే చేయమని చెప్తున్నాం బ్రదర్, చేయాలి అని చెప్తున్నాం. ఎందుకు తగ్గించారని చెప్తున్నాం ఒకటే. చట్టబద్ధత ఎందుకు కల్పిస్తారని చెప్తున్నాం, చట్టబద్ధత ఎందుకు కల్పిస్తారని చెప్తున్నాం. మీరు అది చెప్పకుండా మీ ఎమ్మెల్సీ గారు, మీ పార్టీ ఎమ్మెల్సీ గారే చెప్పలేని పదం వాడినండి, తగలబెట్టాలని చెప్పిండు. చెప్పలేని పదం తగలబెట్ట, పెట్రోల్ కాదు వేరేది పోసేసి తగలబెట్టాలని చెప్పిండు. మరి మీ పార్టీ ఎమ్మెల్సీ అన్న, మీ పార్టీ ఎమ్మెల్సీ అంత ఘాటుమైన పదం వాడినంటే మీ కులగణ సర్వేలో లోపం 100% ఉందని చెప్పే కదా అన్న. వినండి మీ ఎమ్మెల్సీ, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే ఎంత పెద్ద చెప్పకూడని పదం వాడి తగలబెట్టాలని చెప్పినట్టునే అర్థం చేసుకోవచ్చు మీ కులగానే తప్పు ఉందని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ట్రాఫిక్ డైవర్షన్ చేసి పరిపాలిస్తుండే ఈ రోజు ఇప్పటివరకు కూడా. ప్రభుత్వం ఒక లక్ష్యంతో కులగణన చేపట్టింది, ఆ లక్ష్యాన్ని చేరుకుంటుందా లేకపోతే? నేను అదే చెప్పిన, ప్రణాళికబద్ధంగా లేదు అని చెప్పిన. ప్రణాళికబద్ధంగా లేదు కాబట్టి మీ ఎమ్మెల్సీ సర్వే అట్లా, మీ ఎమ్మెల్సీ గారు అట్లా మాట్లాడిర్రు. ఇప్పటికైనా చట్టబద్ధ మేము ఒకటే చెప్పాం, మేము వద్దని చెప్పట్లేదు. ఒకటే అన్న, కాంగ్రెస్ అన్న నీకు చెప్తున్నాం వద్దని చెప్పట్లేదు. మీరు క్లియర్గా ఏదైతే జనాభా బీసీ పర్సెంటేజ్ ఎంత ఉందో న్యాయబద్ధంగా ఎంత వస్తే అంత ఇవ్వండి అని చెప్తున్నాం, దానికి చట్టబద్ధ కల్పించని చెప్తున్నాం. మేము వద్దని చెప్పట్లేదు. మీ అయితే ఇప్పుడు మంత్రులు ఆ కూర ఇంకా 6 ఉన్నాయి, 6 వాళ్ళకి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి వద్దంటున్నావా? ఇవ్వమనే కోరుకుంటున్నాం కదా మేము కూడా. మీరు దాన్ని ఎందుకు పెండింగ్ పెడుతున్నారా? నువ్వు ఇప్పుడు అధికారం నువ్వు చెప్పంటే చెప్తాయింది. మేము అధికారం అయిపోయింది వదిలేండి. మీరు ప్రెసిడెంట్ అధికారంలో ఉన్నారు, ఇచ్చే బాధ్యత మీది. మీరు కులగణన సర్వే ముందరేసుకున్నారు, మీరు దాన్ని న్యాయం చేయని చెప్తున్నాం, చట్టబద్ధ కల్పించని చెప్తున్నాం. మీరు ప్రణాళికబద్ధంగా ఉండాలని చెప్తున్నాము, ప్రణాళికబద్ధంగా చేయమని చెప్తున్నాము. మేమేం కాదనట్లేదు, తప్పనట్లేదు. మీరు తప్పులు తడకబెట్టరు. ఈ కులగణన సర్వేకి 76% మీకు చిత్తశుద్ధి లేదు అన్న. ఒకటినన్నా మీకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే 76% అవసరం లేదన్న. కులాల గణన గురించి 76% అవసరం లేదు. మీరు 76% పెట్టినప్పుడే మీ చిత్తశుద్ధి పక్కన పెట్టేశారు అన్న. వినండి అన్న, మాట్లాడాక మీరు ఆన్సర్ చేయండి. మీరు ప్రణాళికబద్ధంగా చేయాలని ఉండే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు ఖచ్చితంగా 50% ఇవ్వాలి, 50% పైచీలకి ఇవ్వాలనుకుంటే మీరు 76% పెట్టాల్సిన అవసరం లేదంటున్నా అన్న. మీరు 76% పెట్టినప్పుడే మీ చిత్తశుద్ధి గంగలో కలిపారు, చిత్తశుద్ధి గంగలో కలిపారు అని చెప్తున్నా క్లియర్ గా. మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా లేకపోతే ఎన్ని కవరింగ్ చేసుకున్నా బీసీ సంఘాలు, బీసీ ప్రజలందరూ మీ ఒరిజినాలిటీ మీరు బయటపడ్డది. మీరు ఓన్లీ 76%. ఇప్పుడు అందరు చాలా సందర్భాలు చెప్పారు 76% అవసరం లేదు. రైట్, ఆయన మాట్లాడండి ఇప్పుడు. చెప్పండి రమేష్ గారు.
ఇంకా గోవర్ధన్ గారు మీరు రెండు విషయాలు చెప్పండి. ఒకటి, మీరు ఆర్గ్యుమెంట్ చేయకుండా డిస్కస్ చేయండి. ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, చెప్తుంటే మధ్య మధ్య తగిలింది నువ్వు కాదు. కుల సంఘాలతో మాట్లాడిన తర్వాత కొన్ని కరెక్షన్స్ కావాలనుకుంటాం. మేము ప్రజల కోసం నిబద్ధతతో ఉన్నాం కాబట్టి ఒక స్టెప్ వెనుకకు తీసుకొని అయినా సరే మళ్ళీ టైం పొడిగించి ఇది సక్రమంగా జరగాలి, ఇంకా మిగతా 3 లక్షల ఇల్లు కూడా జరగాలని చెప్పి టైం బై చేసాం, టైం ఇచ్చాం. అంతవరకు బాగానే ఉందన్నా. మోడీ గారి ప్రస్తావన రేవంత్ గారి వ్యాఖ్యలు ఎందుకు 99లో జరిగిపోయిన దానికి మోడీ గారి ప్రస్తావన ఎందుకు ఇక్కడ? అంటే మీరు ట్రాఫిక్ డ్రైవర్స్ వరకు ట్రాఫిక్ డ్రైవర్స్ అంటే మీ కులగణ సర్వే బాగాలేదని చెప్పి బీసీ సంఘాలు అలాంటి రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా మోడీని తీసుకొచ్చి పెడతారా? మోడీకే సంబంధం అండి. 1999లో అయిపోయింది దానికి. మీరు మోడీ గురించి మాట్లాడితే ఇప్పుడు బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గురించి, సోనియా గాంధీ గురించి తరతరాలు మాట్లాడబట్టి ఇలా అసలు ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది కదా, అసలు బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. అరే వాస్తవం మాట్లాడితే నీకు ఎట్లా అనిపిస్తుంది? వాస్తవమే కాదా? మీరు వాస్తవమే కాదా? రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ సర్వే పెట్టుకున్నారు. ఆ కులగణ సర్వే మంచి న్యాయబద్ధంగా జరగాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద తప్పుల గురించి మాట్లాడాలి, తప్పు ఒప్పుకోవాలి, ఉక్కు నేలకు రాయాలి. నిజంగా బీసీలకు అన్యాయం జరిగింది సర్వే వలన, సర్వే మంచి చేస్తామని చెప్పాలి తప్ప ఎప్పుడో 1999 అయిన మోడీ గారి గురించి బీసీలకు న్యాయకత్వం వస్తుంది మోడీ గారు. ఆయన ఒక్క సీటు ఉంటుంది బీసీలకు మొత్తం వచ్చినట్టే. అసలు నీకు ఒక్కలేదు. అసలు నువ్వు అడిగిన సమాధానం చెప్పండి, మీకు సమాధానం చెప్పండి. బీసీ కులగణ సర్వే గురించి మాట్లాడకుండా మోడీ గారి నుంచి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉంది? మీ అన్నాడు ఎందుకన్నాడే మరి అది చెప్పండి. మరి సమాధానం చెప్పాలి. ప్లీజ్ రమేష్ గారు చెప్పండి. కులగణన చేపడుతున్నారు, రీసర్వే అన్నారు. ఓకే, ఆ కార్యక్రమం చేపట్టుకుంటే కమెంట్స్ ఎందుకు? రీసర్వే చేస్తా ఉన్నాము. ఈ రీసర్వేలో మా రిక్వెస్ట్, మా అపీల్ మా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. మొన్న ఏమి చెప్పాము? కవిత ఓకే, కవిత వి అప్రిషియేట్, ఆమె పార్టిసిపేట్ చేసింది. అదే రకంగా ఇక్కడ వాళ్ళ కులానికి సంబంధించిన కాదు ఇది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళిద్దరూ సబ్మిట్ చేస్తారా లేదా అనేది మా క్వశ్చన్. దానికి గోవర్ధన్ గారు చెప్పాలి. జనాభా సర్వే కాదు ఇక్కడ, కేటీఆర్ చేస్తారా సెకండరీ విషయం. బీసీలకు ఇప్పుడు బీసీలు కాదు కదా, వాళ్ళు బీసీలు అయితే నిజంగా పార్టిసిపేట్ చేయకుండా తప్పు అనవచ్చు. వాళ్ళు బీసీలు కాదు కదా, బీసీ సంఘాలు. అరే మీరు బీసీలకు చేసి అన్యాయం చెప్పరు కదా నువ్వు. అదొక రోజు సర్వే, అదొక రోజు డిస్కషన్ పెడతామండి. కానీ మేము ఏం చెప్తున్నాం, 76 ప్రశ్నలు అవసరం లేదు. బీసీలను అవమానపరిచినట్టే. బీసీలకు సంబంధించిన కులం గురించి మాట్లాడమంటే ఆస్తుల గురించి, ఆధార్ కార్డు గురించి, వాళ్ళ హిస్టరీ ఎందుకండి మీకు ఎందుకు చెప్పు? ఇప్పుడు బీసీల గురించి మోడీ ప్రస్తావన ఎందుకు? మీరు మోడీ ప్రస్తావన తీసుకొస్తే వీళ్ళు రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారు, సోనియా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారు. వీళ్ళు అసలు బీసీలకు అన్యాయం జరుగుతలేదా? బీసీల గురించి మాట్లాడుతున్నా లేదా? మాట్లాడితే డిబేట్. ఒక విషయం ఆచార్య గారు, ఇప్పుడు ఇంతకు ముందు అందసత్యం గారు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారి యొక్క వాళ్ళ జన్మ చరిత్ర మొత్తం చెప్పాడు. కానీ అదే రాహుల్ గాంధీ చెప్తలేడు. చర్చ అది కాదు ఆచార్య గారు, మళ్ళీ డైవర్ట్ వద్దు. చర్చ దాని గురించి కాదు, కులగణన స్పష్టంగా చెప్పినప్పుడు. ఇప్పుడు డిబేట్ పెట్టింది, చర్చ పెట్టింది, ప్రజలకి ఏమైనా కాస్త ఉపయోగపడుతుందా? ప్రజలకి ఏమైనా ఆచార్య గారు ఆ టాపిక్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ మూలాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జర్నలిస్ట్ ఫస్ట్ మోడీ గారి పేరు తీసింది రేవంత్ రెడ్డి గారు. అదే ఆయన అన్నారు. సరే ఆయన అన్నారు, మీరు చెప్పారు. మళ్ళీ మీ పార్టీ రమేష్ గారు, ఆచార్య గారు, రమేష్ గారు, సరే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. ఓకే, మళ్ళీ మీ పార్టీ నుంచి కూడా అదే అలాంటి రీకౌంటర్ ఎందుకు మీ పార్టీ? ఇప్పుడు తెలంగాణలో కులగణన జరిగిన అంశానికి గుజరాత్ లా మోదీ గారి కులానికి ఏమన్నా సంబంధమా? ఒకటి లేదు, అది చర్చ కాదు. నమస్తే. తెలంగాణ ఏం చేయాలి చెప్పండి. మేము ఇక్కడ కులగణనని మేము వ్యతిరేకించలే. మేము కాంగ్రెస్ పార్టీ చేసేదానికి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా మా కులాలని మేము కూడా చెప్పడం జరిగింది.
ఇవాళ మీరు పదే పదే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ కులాలు చెప్తలేవు అన్ని మీరు బాధపడుతున్నారు కదా. వాళ్ళ కులం ఏందో 150 ఇండ్లు మీరు ఎవరికైతే కేటాయించిండ్రో వాళ్లకు అక్కడ వెళ్ళినప్పుడు తెలియదా? వాళ్ళ కులం గురించి ఎంత చర్చ పెట్టినా మళ్ళీ అదే, బయట ఏం జరుగుతుందో చర్చలో మళ్ళీ అదే కనిపిస్తుంది. సత్యం గారు ఒకటి కన్క్లూడ్ చేసేసాయి. కులగణన లక్ష్యం దారి మళ్ళుతోందా? మేమేమంటున్నామంటే ఎందుకంటే డిబేట్ పెట్టింది లక్ష్యం వేరు, మళ్ళీ అదే టాపిక్ రిజర్వేషన్ ఇస్తున్న దానికి మీరు అసెంబ్లీలో ప్రవేశపెడితే మేము దానికి మద్దతు ఇస్తామా ఇయ్యమా? రాజకీయ చెప్పండి, ఇదండి మొత్తం కొద్దిగా ఓపికవచ్చు. మేము ఇప్పుడు మేము బీసీలకు ద్రోహం చేసినట్టు. ఇప్పుడు ఒకటే ఆచార్య గారు, మీరు ముగ్గురు కూడా దయచేసి మనం డిబేట్ ద్వారా ఎడ్యుకేట్ చేయాలి. ఏం ఎడ్యుకేట్ చేయాలంటే ఇవాళ ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు ఎట్లుందంటే బయట 42% మేము ఇస్తామంటే కాదు 48 ఎందుకు ఇయ్యరని పై చేయి కావటానికి ఒక ఆయన అంటాడు. 48 ఇస్తామని ఒక ఆయన అంటే 56 ఎందుకు ఇయ్యరని ఇంకొక ఆయన అంటారు. అది అసలు వాస్తవ రూపం దాల్చేది పోయి పక్కకు డైవర్ట్ అవుతుంది. మాట్లాడేది మేము ఇస్తానన్నది మేము చేస్తానన్నది ఎన్ని కష్టాలు వచ్చినా మేము చేసినాం, చేసి చూపించినాం. మేము ఇప్పుడు మీతోట అనేది ఏంటంటే 42 ఇస్తున్నది వాళ్ళు, 42 ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. ఇచ్చిన దానికి ఈ రాష్ట్రంలో మేము ఈ రాష్ట్రంలో బీజేపీ మీకు ఏ రకంగా సపోర్ట్ చేయాలో చెప్పండి. 42% ఈ రాష్ట్రంలో మేము ఇప్పుడు సెంట్రల్ లెవెల్ లో తీసుకునే పాలసీస్ కు సెంట్రల్ లెవెల్ లో డిబేట్ జరగాలి. సెంట్రల్ లెవెల్ కేంద్రం నుంచి మీరు తెలంగాణ దానికి మోడీ గారు ఇప్పుడు మోడీ గారిని అనవసరంగా తీసుకొచ్చి ఇవాళ మా అందరినీ కూడా ముందైతే తెలంగాణలో సక్సెస్ చేద్దాం. మోడీ గారు ఎందుకు తీసుకురావాలి అంటున్నా. అగ్రనేతలు ఎలా ఉన్నారో ఇక్కడ డిబేట్ కి వచ్చిన అందరూ ఒకటే టార్గెట్ తోనే ఉన్నారు. చెప్పలేదు, సమయం అయిపోయింది. నేను పెట్టిన చర్చ ఏమంటారంటే టాపిక్ వేరు. బీసీ కులగన్న సర్వే ఏ లక్ష్యం కొరకు చేసిరో ఆ లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా పార్టీ తరఫున 100% చట్టబద్ధ కల్పించాలని కోరుకుంటున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానని చెప్పి కమిట్మెంట్ తో ఎలక్షన్ చెప్పిందో 42% ఇవ్వాలని కోరుకుంటున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. దీంట్లో ఎంతో ముచ్చట్లేదు. మా ప్రతిపక్ష పార్టీ చెప్తున్నాం, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. బీసీల కోసం మీరు బీసీల కోసం మంచిగా మాట్లాడారు. మీ బీజేపీ పార్టీ తరఫున మద్దతు అందరూ బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మోదీ గారు రైట్ మళ్ళీ అటే వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, సత్యం గారు, రమేష్ గారు అండ్ ఆచార్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చారు, అదే చర్చ కొనసాగిస్తున్నారు. సో కులం వద్దు మతం వద్దు అంటూ స్పీచ్లు అయితే ఇస్తున్నారు లీడర్స్. చివరకు కుల మతాల్లోనే మునిగిపోతున్నారు. కలిసి ఉండే జనం మధ్య కూడా ఈ కులాల చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్నారు నేతలు. ఇప్పటికైనా కులాలకు అతీతంగా రాజకీయాలు నడవాలని చెప్పేసి రాజ్ న్యూస్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.